తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ యాలాల్ మండల్ బషీర్మియా తాండాలో గల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కొరకై పాఠశాల బాత్రూమ్ నిర్మాణ పనులకు ఇసుకను అనుమతించవలసిందిగా అధికారులను కోరగా ఇప్పుడు ఇసుక ట్రాక్టర్లు నడవటం లేదు, బంద్ ఉన్నాయని బదులిచ్చారని ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ వర్త్య మిత్రుడు నాయక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం నుండి ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నట్లు సాక్ష్యాధారాలతో సహా వీడియోలు మీడియాకు చూపించడం జరిగింది. అధికారులు ఇసుక అనుమతులు ఇవ్వనందుకే పాఠశాలలో బాత్రూమ్ ఇబ్బంది తలెత్తుతుందని ఒక ప్రకటనలో తెలియజేశారు. బషీర్మియా తాండా మాజీ సర్పంచ్, నా పేరు మిత్రు. ఎందుకంటే ఇది టాయిలెట్స్ బషీర్మియా తాండాకి శాంక్షన్ అయింది 6 లక్షల బాత్రూమ్. దానికి ఒక 10 ట్రిప్లో ఉసుక కావాలంటే వారం 15 రోజుల నుంచి తిరుగుతున్నాము. అయినా ఎంఆర్ఓ పట్టించుకోలే. ఇప్పుడు డీడీ కట్టుకొని గిట వారం రోజులు అవుతున్నది. శాంక్షన్ వచ్చింది మన ఊరు మనబడి కింద. ఆల్రెడీ సెక్రటరీ గారు తీర్మానం గిట ఇచ్చిన దాన్ని ఏది పట్టించుకోకుండా మిత్రుకు అయితే ఇయ్యను అంటే నేను మిత్రు అంటే నేను టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేయాలన్నా టీఆర్ఎస్ వాళ్ళు చేయాలన్నా ఎక్కడ అర్థం కావట్లేదు. మిత్రుకి ఇయ్యనంటే అంటున్నాడు తప్సిదా ఎంఆర్ఓ యాలాల్ ఎంఆర్ఓ. బషీర్మియా తాండా మిత్రు కంటే ఇయ్యను అంటే మిత్రు ఎవరు అంటే టీఆర్ఎస్ మనుషులకు ఇయ్యడంట, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మనుషులకే ఇస్తాడంట. అంటే ఈ స్కూల్లో బాత్రూమ్ చేసేది కాంగ్రెసా టీఆర్ఎస్ ఎక్కడ అర్థం కావట్లేదు. ఎవరు చేసినా దానికి సంతోషంగా చేసింటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ లేడీస్ టీచర్ ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కనీసం లేదన్నా ఇప్పుడు వరకు బాత్రూమ్ లేదంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మొత్తాన్ని మన కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్తారని విజ్ఞప్తి. 2 లక్షల బిల్లు గిట్ట రాలేవా? వీటి గిట్ట రాలేదు. అది కూడా చెప్పు. ఇంతకుముందు కట్టిన వీటికి కూడా బిల్లు రాలేవని చెప్పు. ఇంతకుముందు ఈ బషీర్మియా తాండాకు ఆమ్లెట్ విలేజ్గా బామ్లా నాయక్ తాండా ఉంది, రాజీవ్ కాలనీ ఉంది, ఇంద్రమ్మ కాలనీ ఉంది. కాబట్టి రాజీవ్ కాలనీలో కంప్లీట్ చేసినాము బాత్రూము. ఇంతవరకు దానికి ₹1 బిల్లు రాలేదు. ఇంద్రమ్మ కాలనీలో 6 లక్షలకు కంప్లీట్ చేసిన, ఇంతవరకు ₹1 బిల్లు రాలేదు. అయినా ఏదో తిప్పలు పడి స్టార్ట్ చేద్దాము, టీచర్లకు ఇబ్బంది అవుతున్నది అంటే బషీర్మియాల తాండా స్టార్ట్ చేద్దామంటే ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ ఎవరికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఈఎఫ్ అంటాడు. అంటే నా ఇంటికి కాదు కదా స్కూల్కి ఇమ్మంటున్నా. నేను ఆల్రెడీ డీడీ కట్టుకున్నాము, డీడీ కట్టుకోకుండా గిట స్కూల్కి తీసుకోవచ్చు, ఉసుక తీసుకోవచ్చు అంటే ఇంతకుముందు కలెక్టర్ గిట చెప్పారు, ఇప్పుడున్న కలెక్టర్ గిట చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఉసుక పర్మిషన్ ఇవ్వాలని నేను. బిల్లులు రాలేవంటే చెప్పాను. బిల్లు రాలేదంటే చెప్పి కదా.